Namaste. Welcome to Dr. Madhu's Advanced Hair Transplantation associated with iDream Media. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి డాక్టర్ రామ్ సుశ్రుత్ పతూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మన నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసాం. అయితే మనం లాస్ట్ సిరీస్లో తెలుసుకునే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈరోజు ఏంటినంటే చాలామంది డాండ్రఫ్ అనేసి అనుకుంటూ ఉంటారు, అందులో మనకు సోరియాసిస్ కూడా అటాక్ అయి ఉంటుంది అనేసి తెలుసుకోలేకపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ డాండ్రఫా సోరియాసిస్, ఒకవేళ ఏదైనా సరే ఏంటి చిన్న చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ని మనం ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, దాని గురించి చెప్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ మనం త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏంటంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్ డాండర్ అంటే పొట్టు రాలడం, స్కిన్ పొట్టు రాలడం. సిబోసోరియాసిస్ అంటే ఓన్లీ సిబోరిక్ ఏరియాస్, అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. మన స్కిన్లో సిబేషియస్ గ్లాండ్స్ అనేవి కొన్ని పార్ట్స్లో ఉంటాయి అన్నమాట. స్కాల్ప్ మీద, ముస్టాచ్, బియర్డ్, చెస్ట్ ఏరియా మీద. ఇది సిబోరిక్ ఏరియాస్ అంటాం వీటి. ఐబ్రోస్ మీద సిబోసోరియాసిస్, ఆ ఏరియాస్కి రిస్ట్రిక్ట్ అయ్యే మాత్రం సోరియాసిస్. నెక్స్ట్ స్కాల్ప్ సోరియాసిస్, అంటే స్కాల్ప్ మీద వచ్చే సోరియాసిస్. ఇది కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి ఎవరన్నా చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఫ్రమ్ లాస్ట్ 20 years 30 years నుండి మన అడ్వర్టైజ్మెంట్స్తో మన బ్రెయిన్ వాష్ చేసేసారు. డాండ్రఫ్ అంటే ఏంటి, డాండ్రఫ్ అంటే ఏంటి, ఏదైనా చిన్న పొట్టు కనిపిస్తే ప్రతి పేషెంట్ నాకు డాండ్రఫ్ వచ్చేసిందండి, డాండ్రఫ్ వచ్చేసింది. సో అసలు డాండ్రఫ్ అంటే ఏంటి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, సిబోసోరియాసిస్ అంటే ఏంటి, సోరియాసిస్ అంటే ఏంటి, ఇదంతా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ప్రతి మన స్కిన్ అనేది కింద నుండి లేయర్స్గా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో కింద ఎలా అంటే ఇది కింద లేయర్ అనుకో, ఇది సూపర్ఫిషియల్ లేయర్ అనుకో. ఇక్కడ నుండి సెల్ పెరుగుకుంటూ పైకి వస్తూ ఉంటుంది. మన 1 mmలో అట్లీస్ట్ ఒక 30 to 100 లేయర్స్ వరకు ఏరియా వైజ్ చేంజ్ అవుతూ ఉంటాయి. సెల్స్ అనేవి అక్యూములేట్ అయ్యి ఉంటాయి ఈ జస్ట్ 1 mm థిక్నెస్లో అనమాట. సో ఈ కింద దగ్గర నుండి బేసల్ లేయర్ దగ్గర నుండి సెల్ అనేది పుడుతుంది. మెల్లగా మైగ్రేట్ అయ్యి కొన్ని చేంజెస్ అవుతూ లాస్ట్కి డెడ్ సెల్ కింద మారిపోయి పైనుండి ఇలా స్లఫ్ ఆఫ్ అయిపోతుంది. సో ప్రతి స్కిన్, ఇక్కడున్న స్కిన్ అలాగే జరగాలి, ఇక్కడున్న స్కిన్ అలాగే జరగాలి, ఇక్కడున్న స్కిన్ అలాగే జరగాలి. దాన్ని నార్మల్ సైకిల్, దాని సైకిల్ అది. సో ఇక్కడ స్కిన్ ఏంటంటే మనం ఎప్పుడన్నా సరదాగా వింటర్స్లో అప్పుడు ఇలా అన్నాం అనుకోండి, ఒక వైట్ గీత వస్తూ ఉంటుంది చూసారా, అలాగే ఇక్కడ డాండర్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ పైన ఉన్న సూపర్ఫిషియల్ డెడ్ సెల్ లేయర్స్ అనేవి పైకి రేగిపోవడం వల్ల డాండర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మనం ఇలా అనుకున్నప్పుడు ఎప్పుడన్నా చిన్న డాట్స్ స్పెకల్డ్ అపీరెన్స్లో పౌడర్లా పడుతూ ఉంటుంది. దీని గురించి ఎవ్వరూ కంగారు పడక్కర్లేదు, దీన్ని ఎవరు మార్చలేరు కూడా. ఎందుకంటే స్కిన్ అనేది పెరగాలి, అది ఊడిపోవాలి, అది న్యాచురల్ ప్రాసెస్. సో దాన్ని ఎవరు పెద్దగా మార్చలేరు. ఇకపోతే ఏంటంటే కొందరికి డాండ్రఫ్ అనేది ఉంటుంది. ఈ డాండ్రఫ్ చాలా కండిషన్స్ వల్ల వస్తుంది, ఒక్క కండిషన్ వల్ల కాదు. ఫస్ట్ కొందరికి ఏంటంటే ఫంగల్ కాలనైజేషన్, అంటే నార్మల్ ఫంగస్ అనేది మన స్కాల్ప్లో ప్రతి స్కిన్ మీద నార్మల్గా కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని ఫంగస్ ఉంటాయి. ఈ అబ్నార్మల్ ఫంగస్లు అనేవి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండర్లైన్ కండిషన్స్ వల్ల ఉండొచ్చు, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ ఉండొచ్చు, వాళ్ళ మాయిశ్చర్ కంటెంట్ వల్ల ఉండొచ్చు, ఇలా చాలా ఫ్యాక్టర్స్, ఎయిర్లో హ్యూమిడిటీ వల్ల ఉండొచ్చు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. ఈ డాండ్రఫ్ అనేది ఒక్కొక్కసారి అదే ఇందాక చెప్పినట్టు ఈ ఫంగల్ ఎలిమెంట్స్కి స్కిన్ హైపర్ రియాక్షన్. అంటే ఏంటంటే ఈ ఫంగస్ ఏదో వచ్చేసింది, దీన్ని ఫైట్ చేసేద్దాము అని ఈ సెల్స్ అని దీన్ని ఫాస్ట్గా పంపించేయాలంటే ఏం చేయాలంటే న్యాచురల్ వే ఆఫ్ డిఫెన్స్లో స్కిన్ ఫాస్ట్గా ప్రొలిఫరేట్ అయిపోవాలి. అంటే ఫాస్ట్గా సెల్స్ వచ్చేస్తే పైన ఉన్న ఫంగస్ లెగిసి వెళ్ళిపోద్ది అక్కడ నుండి, నేను ఫైట్ చేశానని ప్రూవ్ చేసుకోవడానికి ఈ స్కిన్ సెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది సిబోరిక్ డెర్మటైటిస్ అంటాం. సోరియాసిస్ అనేది ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఎప్పుడన్నా మనకు ఏదో జ్వరం వచ్చింది, మన బాడీ ఏం చేస్తుంది అంటే దాన్ని ఫైట్ చేయడానికి కొన్ని యాంటీబాడీస్ని, ఒక ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తుంది అనమాట.
ఈ ఇమ్యూనిటీ సెల్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆ బ్యాక్టీరియా మీద ఉన్న సెల్ ఒక కోడ్ మన నార్మల్ స్కిన్ మీద ఉన్న కోడ్ ఈ రెండు మ్యాచ్ చేసేసుకుంటుంది. ఈ రెండు దగ్గరగా ఉన్నాయి, ఇదేదో బ్యాక్టీరియాలో ఉందని అక్కడికి దానికి పని ఉన్నా లేకపోయినా వెళ్ళి టింగ్ 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 అని కొడుతూ ఉంటుంది అనమాట. కొట్టడం వల్ల అక్కడ స్కిన్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అక్కడ దానికి చాలా ఫ్యాక్టర్స్, ఒక రీజన్ వల్ల సిబోసోరియాసిస్ వస్తుంది అని ఉండదు. సో ఎవరైతే డాండ్రఫ్ ఉన్నా సిబోసోరియాసిస్ ఉన్నా వీళ్ళకి ఏంటంటే పెచ్చులుగా రాలుతూ ఉంటుంది. మనం ఇందాక ఏదైతే డాట్స్ అనుకున్నామో డాట్స్లో ఉండదు, షీట్స్లో వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం. నేనుగా ఇది నాకు సోరియాసిస్ ఉందా, సెబోరిక్ డెర్మటైటిస్ ఉందా, లేకపోతే వేరేది ఉందా అనేది ఫంగల్ ఎలిమెంట్స్ వల్ల వస్తుందా అనేది చూసుకోగలనా అంటే ఖచ్చితంగా అవ్వని పని. ఎందుకంటే ఏంటంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక్కొక్క డిసీజ్కి మారుతూ ఉంటుంది. చాలా ఎక్స్పర్ట్ డెర్మటాలజిస్టులు మాత్రమే అది ఫంగల్ ఎలిమెంట్ ద్వారా వస్తుందా లేకపోతే సిబోసోరియాసిస్ వల్ల వస్తుందా అనేది చెప్పగలుగుతారు. అండ్ కొన్నిటిలో ఏంటంటే మనం డిఫరెన్షియేట్ చేయలేని పక్షంలో డెర్మోస్కోపీ అంటాం. అంటే ఏంటంటే తల స్కాల్ప్ వరకు చిన్న కెమెరా లాంటిది పెట్టి ఒక ప్యాటర్న్లో ఉంటే ఇది ఫంగల్ ఎలిమెంట్స్ వల్ల వస్తుంది, ఇంకో విధమైన ప్యాటర్న్లో ఉంటే ఇది సోరియాసిస్ అనేది ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. ఆ ఒక్క ఏరియానే కాదు, ఒక్కొక్కసారి సోరియాసిస్లో ఉన్న వాళ్ళు నెయిల్స్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి. ఆ నెయిల్ చేంజెస్ ఉన్నాయా అనేది కూడా చూసుకుంటాం. ఇలాగ ఏంటంటే ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అంటే ఒక పద్ధతిగా ఇతనికి ఇందువల్ల మాత్రం వస్తుంది అనేది ఐసోలేట్ చేయగలుగుతాడు, కాజ్ అనేది ఐసోలేట్ చేయగలుగుతాడు. ఒక్కసారి కాజ్ని ఐసోలేట్ చేసామంటే దాన్ని చాలా వరకు కంట్రోల్ చేయగలం. యాజ్ ఐ సెడ్ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ని కంపల్సరీ ఆపేసేది అవ్వదు. అది కంటిన్యూస్గా ఇమ్యూనిటీ అనేది మన బాడీ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇమ్యూన్ సెల్స్ని. సో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయలేము. దాన్ని ఏంటంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. యూజువల్లీ వింటర్స్లో కొంచెం ప్రొలిఫరేట్ అవుతుంది, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, లేదా ఒబేసిటీ వస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ షాంపూస్ కూడా ఉంటాయి, వాటి వాళ్ళని ఇచ్చి కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇకపోతే ఫంగల్ ఎలిమెంట్స్, దీనికోసం మాత్రమే యాంటీ ఫంగల్ షాంపూస్ మాత్రం వాడుతూ ఉంటాం. కొన్ని మిక్స్డ్ కూడా ఉంటాయి. ఈ ఫంగల్ ఎలిమెంట్ ఓవర్ గ్రోత్ ఉంటుంది, సిబోసోరియాసిస్ కూడా ఉంటుంది. ఈజీగా ఏంటంటే నేను ఎవరన్నా వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే ఎప్పుడన్నా గుండు కొట్టించుకున్నప్పుడు, దీనికోసం గుండు కొట్టించుకోవద్దు, ఎప్పుడన్నా గుండు కొట్టించుకున్నప్పుడు ప్యాచెస్ లాగా కనిపిస్తూ రెడ్గా కనిపిస్తూ ఆ ప్యాచ్ మీద వైట్ ఫ్లేక్స్ ఉన్నట్టుంటే ఖచ్చితంగా వాళ్ళకి సిబోసోరియాసిస్ ఉందని అర్థం. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ స్కాల్ప్ సోరియాసిస్ ఏంటంటే కొంచెం సైడ్స్ నుండి ఇలా ప్రొలిఫరేట్ అయ్యి స్కిన్ మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నార్మల్ స్కిన్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి స్కిన్ మీద కూడా వేరే చోట, ఇక్కడ యూజువల్లీ ఎక్స్టెన్సర్స్ అంటాం, ఇక్కడ నీస్ మీద, బ్యాక్ పైన, వీటి చోట్ల కూడా వాళ్ళకి సోరియాసిస్ ప్యాచెస్ ఎప్పుడన్నా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. డాండ్రఫ్ అనేది చాలా కాజుల వల్ల వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. తల మీద ఎలా అనుకున్నంత మాత్రం పొట్టు రాని వాళ్ళని డాండ్రఫ్ ఉన్నదని కన్ఫర్మేషన్ ఏం లేదు. దానికోసం అనవసరమైన ఏం ట్రై చేయాల్సిన అవసరం అసలుకి లేదు. ఓకే, రైట్ సార్. మనకు లాస్ట్ టైం వచ్చినట్టే ఈసారి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. డాక్టర్ మధుస్ అడ్వాన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ధన్యవాదాలు సార్. నా పేరు సతీష్. అయితే నాకు గత కొద్ది రోజులుగా కూడా మొత్తం బాల్ హెడ్ వచ్చేసింది. అయితే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందామని అనుకుంటున్నాను. నా వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. ఇప్పుడు నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? చేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? సో నా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను ఏంటంటే సింపుల్గా ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి అనేది నేను చాలా ఎంఫసైజ్ చేస్తాను అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బేసికలీ ఏంటి, మీ హెయిర్ని మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అంటే ఒక చోట నుండి తీసి దాన్ని ఇంకో చోట పెడుతున్నాం, కొత్త హెయిర్ని మనం క్రియేట్ చేయట్లేదు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ హెయిర్ ఎక్కడి నుండి తీస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్యాక్ సైడ్స్ ఈ 2 ఏరియాస్ నుండి సెలెక్ట్ చేసుకుంటాం. నేను లాస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాను, బట్టతల అనేది యూజువల్లీ ఈ ఏరియాలోనే వస్తుంది, ఈ ఏరియాస్లో రాదు. మన తాతల వాళ్ళని చూసినా కూడా వాళ్ళకి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ హెయిర్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒకటే బట్టతల. సో ఈ హెయిర్ జెనెటిక్ కోడ్ ఏంటంటే చాలా వరకు ఎక్కువ ఏళ్ళు
ఉండాలి అనేది జెనెటిక్ కోడ్ అనమాట దీనికి. సో ఈ హెయిర్ని చూస్ చేసుకుంటాం. కొందరికి ఏంటంటే ఇక్కడ హెయిర్, బియర్డ్ హెయిర్ని, బాడీ హెయిర్ని కూడా చూస్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడం. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా ప్రూవెన్ ప్రొసీజర్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా ఏ డాక్టర్నా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, కానీ రిజల్ట్స్ మాత్రం కొందరే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ హెయిర్ అనేది చాలా డెలికేట్ స్ట్రక్చర్. హార్డ్లీ మన దాంట్లో లివింగ్ సెల్ ఉండేది ఏంటంటే 1 mm కూడా ఉండదు దాని సైజు. సో దాన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడాలి, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దాన్ని మళ్ళీ మీ బాడీలో ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు దాన్ని ఎక్స్ట్రీమ్ కేర్తో హ్యాండిల్ చేస్తేనే కానీ అది దాని సర్వైవల్ని గ్యారంటీ చేయలేం. కొంచెం టెంపరేచర్ చేంజ్ వచ్చినా, కొంచెం నలిగినా ఆ హెయిర్ ఫాలికల్ ఖచ్చితంగా పెరుగుతుంది, ప్రాపర్గా పెరుగుతుంది అనేది చెప్పలేం. నెక్స్ట్ కొందరు ఉంటారు మనకి ఇలా కర్లీ హెయిర్ ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాలికల్ ఇలా కొంచెం వంగి ఉంటుంది అనమాట. సో మనం పెట్టే యాంగిల్ ఆఫ్ హెయిర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి యాంగిల్లో హెయిర్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, అది ఏమన్నా ఇలా నొక్కుపోతుందా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఇప్పుడు తనకి ఇలా పాపిడి తీస్తున్నారు, మనం ఇలా పెట్టామనుకోండి అది సరిగ్గా నుంచోదు. సో ఫ్రంట్ లైన్లో ఎలా పెట్టాలి, బ్యాక్ సైడ్ ఎలా పెట్టాలి, ఎక్కడ డెన్స్గా పెట్టాలి, ఎక్కడ తక్కువ పెట్టాలి, ఇలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ కొందరు ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే కొన్ని ఇయర్స్ నుండి చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి అలవాటు అయిన ప్రొసీజర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఇప్పుడు నెలకు ఒక సర్జరీ చేస్తున్న వాళ్ళు నెలకు 2 సర్జరీలు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే చాలా మేమే కూర్చొని చేస్తున్నామని చెప్తారు, కానీ అక్కడ ఏంటంటే అంత మెటిక్యులస్ వర్క్ చేయలేరు. ఈవెన్ దో దే హ్యావ్ డిగ్రీ ఆర్ దే మే నాట్ హ్యావ్ డిగ్రీ, వెన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ లో, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ క్వాలిటీ అవుట్పుట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి స్కిన్ చాలా డిఫరెంట్. మేము కొన్ని వందల స్కిన్లు చూస్తూ ఉంటాం కదా, ప్రతి స్కిన్ డిఫరెంట్, ప్రతి హెయిర్ డిఫరెంట్ అనమాట. ఒకటి గట్టిగా ఉంటుంది, ఒకటికి అసలు స్కాల్ప్లోకి నీడిల్ పెట్టినా దిగదు, ఒకరికి చాలా సింపుల్గా దిగిపోతుంది, ఒకరికి ఏంటంటే మినిమల్ ఫోర్స్తో చేస్తేనే అక్కడ ఫాలికల్ కరెక్ట్గా బయటకు వస్తుంది, ఒకరికి చాలా ఫోర్స్ పెట్టాలి. ఇదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ చూసే కొద్దీ ఏంటంటే ఇతనికి ఎలాంటిది వాడితే బాగుంటుంది, ఇతనికి ఎలాంటి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డివైజెస్, ఒక డివైస్ కాదు, ఒక ఎఫ్యూఈ మిషన్ ఏదో కొనుక్కుని ఇదొక మెథడ్ ద్వారా నేను చేస్తాను, ఇలా అవ్వదు. నెంబర్ ఆఫ్ డివైజెస్. కొందరికి ఏంటంటే చాలా బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్, మన ఇండియాలో దొరికే ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. కొందరికి ఏంటంటే అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు తీసుకెళ్లాల్సి వస్తుంది. యూజ్ చేసే పంచెస్, సేఫ్ పంచెస్, కొందరికి ఏంటంటే డల్ పంచ్ అని ఉంటుంది అనమాట. ఇలాంటి డల్ పంచ్ యూస్ చేస్తే సరిపోతుంది. కొందరికి షార్పీ, కొందరికి సెరేటెడ్ పంచెస్ యూస్ చేయాలి, కొందరికి సేఫ్ పంచెస్ అని ఉంటాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇది కూడా తెలిసిన డాక్టర్ని చూస్ చేసుకుంటూ ఉంటాను. సో ఆయన అడిగిన క్వశ్చన్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? 31 years. ఏజ్ అనేది బార్ కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. నువ్వు 20 years నుండి 65 years వరకు నీకు ఏ ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ నీ డోనార్ హెయిర్, దీన్ని ఏంటంటే డొనేట్ చేసే ఏరియా అనమాట. డోనార్ హెయిర్ నుండి మంచి క్వాలిటీ ఆఫ్ హెయిర్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా డోనార్ క్వాలిటీ అనేది బాగుంటే ఇక్కడ మెరైకల్ సృష్టించవచ్చు. ఇతను డోనార్ స్కాల్ప్ కనుక ఎంత మనకు ఎన్ని హెయిర్ కావాలంటే ఆయన హెయిర్ ఇవ్వగలిగితే ఇక్కడ అతనికి అసలు బట్టతల ఈయనకు ఉందా అనే టైప్లో మనం ఆయన్ని తయారు చేయవచ్చు. అలా చేసిన కేసులు కొన్ని వేలు ఉన్నాయి. కొందరికి ఏంటంటే డోనార్ క్వాలిటీ అంత సపోర్ట్ చేయదు, కొన్ని గ్రాఫ్ట్స్ మాత్రమే ఇవ్వగలదు, దాని థిక్నెస్ అంత బాగోదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడున్న దాన్ని ఎగ్జిస్టింగ్గా ఇంకొంచెం బెటర్గా ఎలా చేయగలుగుతామో అలా చేయగలుగుతాం. మీరు ఇందాక చెప్తున్నప్పుడు తనకు ఫుల్ బాల్నెస్ అయిపోయింది అన్నారు. సో ఇతనికి ఏంటంటే కంప్లీట్గా తను అసలు బట్టతలు లేకుండా ఉండాలి అంటే తన స్కాల్ప్ అనేది చాలా మంచి క్వాలిటీ గ్రాఫ్ట్స్ని, ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ని ఇవ్వడానికి ఉందంటే తనకి మెరాకిల్ సృష్టించవచ్చు. అదే కొంచెం తక్కువ గ్రాఫ్ట్స్ని అయితే ఇప్పుడున్న స్టేజింగ్ ఎలా ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ఏం చేయగలమో అది చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ హెయిర్ మాత్రం లేకపోతే, దాని క్వాలిటీ బాగోకపోతే మనం ఎక్కువ ఏం చేయలేము. సో ఒకసారి డైరెక్ట్ ఎగ్జామినేషన్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డోనార్ హెయిర్లో మనం మేజర్గా 3 factors చూస్తాం. థిక్నెస్ ఎలా ఉంది, డెన్సిటీ ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది. థిక్నెస్ అంటే ఏంటంటే హెయిర్ థిక్నెస్ ఎంత బాగుంది అనేది.
ఇలా ఉన్న గ్రాఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని పెట్టినా మంచి లుక్ వస్తుంది వాళ్ళకి. అదే ఇలా సన్నటి గ్రాఫ్ట్స్ ఉన్నాయి, డెలికేట్గా ఉన్నాయనుకోండి, ఎక్కువ గ్రాఫ్ట్స్ పెట్టాలి తన లుక్ తీసుకుని. నెక్స్ట్ డెన్సిటీ, ఒక స్క్వేర్ సెంటీమీటర్లో అతనికి ఎన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది మనం చూడాలి. కొందరికి ఏంటంటే 60+ ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, బ్యూటిఫుల్ ఉంటాయి. ఒక ఫాలికల్లోనే 3-4 హెయిర్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే చాలా అదృష్టవంతులు, కొన్ని తీసినా మనకు మంచి లుక్ ఇవ్వగలుగుతాం. కొందరికి ఏంటంటే అక్కడ కూడా పాపం చాలా పలుచగా ఉంటుంది, ఒక స్క్వేర్ సెంటీమీటర్లో 25 30 ఎంతే ఉంటాయి. మనం 3-4 కన్నా 5 కన్నా ఎక్కువ తీయలేకపోతాం ఒక్కొక్కసారి. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది స్కిన్. కొందరికి స్ట్రిప్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం, కొందరికి హైబ్రిడ్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, FUE మెథడ్, FUT రెండు కలిపి చేస్తాం. సో వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ ఇవ్వగలుగుతాం. ఎక్కువ గ్రాఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి అసలు మొత్తం టోటల్ వాళ్ళ అపీరెన్స్ మారిపోతూ ఉంటుంది. సో డోనర్ హెయిర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చూడాలంటే కంపల్సరీ పర్సనల్ ఎగ్జామినేషన్ అనేది కూడా బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఏదో డైరెక్ట్గా వెళ్ళి చేంజ్ చేసుకోవడం కాదు, దానికి కూడా ప్రొసీజర్ అనేది ఉంటుందండి. ఎంత సింపుల్ ప్రొసీజరో దానికి తగ్గట్టు రెగ్యులేటెడ్గా మనం టెస్ట్లు చేసుకోవాలి. ముందు పేషెంట్ ఫిట్నెస్ చూసుకోవాలి, దానికి తగ్గట్టే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.